వెల్కమ్ టు BRK ఎంటర్టైన్మెంట్. భారతీయుడు 1996లో యశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అప్పట్లో ఎంత బజ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఒక్క సినిమా రాజకీయ నాయకుల్లో వణుకు పుట్టించింది. ఇక చాలా కాలం తర్వాత వచ్చిన భారతీయుడు 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. భారతీయుడు సినిమా అంటే యువతలో ఎనలేని క్రేజ్ ఉంది. అందులోనూ కమల్ హాసన్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ప్రతి ఒక్కరూ ఈగలుగా వెయిట్ చేస్తారు. ఇక భారతీయుడు 2 6 ఏళ్ల కింద మొదలైంది. 5 ఏళ్లుగా సెట్స్ పైనే ఉంది. 2 ఏళ్లు ఆగిపోయింది. 1.5 ఏళ్ల కింద హడావిడిగా తిరిగి మొదలైంది. మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకుని 2024లో జూలై 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. మరి ఇండియన్ 3 సంగతేంటి? మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? అయితే ఆగండి చూద్దాం. ఇక కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన సినిమా ఇండియన్ 2 భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అటు శంకర్ ఇటు కమల్ హాసన్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. తమిళ్ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో టాప్ ప్లేస్ లో సంపాదించిన ఈ సినిమాతో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కుదేలైపోయారు. అటు నిర్మాణ సంస్థ లేక ఇండియన్ 2 దెబ్బతో భారీ నష్టాలను చవిచూసింది. నిజానికి డైరెక్టర్ శంకర్ కు సినీ ఇండస్ట్రీలో ఫ్లాప్ల మీద ఫ్లాప్లు వచ్చి పడుతున్నాయి. భారతీయుడు 2 గేమ్ చేంజర్ తో శంకర్ కోలుకోలేని దెబ్బతిన్నారు. ఇంతటి భయంకరమైన ఫ్లాప్ అయినా ఇండియన్ 3 తెరకెక్కిస్తున్నారు. గతంలోనే భారతీయుడు 2 సినిమా చివర్లో భారతీయుడు 3కి సంబంధించి ఒక ప్రోమో సైతం రిలీజ్ చేశారు. కానీ ఇండియన్ 2 ఫ్లాప్ కారణంగా ఇక పార్ట్ 3 అనేది జరగని పని అనుకున్నారు. కమల్ హాసన్ కూడా ఈ సినిమా చేసేందుకు సుముఖంగా లేడు. అటు లైకా కూడా శంకర్ తో సినిమా చేయదనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ 3 షూట్ జరుగుతుందట. మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయట. అయితే ఈ సినిమాను థియేటర్ రిలీజ్ కోసం కాదని కేవలం OTTలో మాత్రమే రిలీజ్ చేస్తారని కూడా వినిపిస్తుంది. ఇండియన్ 2 గేమ్ చేంజర్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో శంకర్ సతమతమవుతున్నాడు. ఇండియన్ 3 స్క్రిప్టును పక్కగా రెడీగా చేసి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టి తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల్సిందని శంకర్ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు పట్టలెక్కనుందో, ఎప్పటికీ రిలీజ్ అవుతుందో. అంతవరకు చూస్తూనే ఉండండి BRK.